దావోస్ వేదికగా ఏపీకి పెట్టుబడుల వేట పోలవరం ప్రాజెక్టును మరోసారి పరిశీలించిన విదేశీ నిపుణుల టీం. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. దావోస్ లో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సర్కార్ పాలసీలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సిఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న సీఎం భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై చర్చించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. చెంటి బిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా హోంమంత్రి అనిత జయశాంతిని అభినందించారు. డ్యూటీలో లేకపోయినా బాధ్యతలు నిర్వహించిన జయశాంతిని కొనియాడిన మంత్రి ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నారు. జయశాంతి చేసిన పనితో పోలీసుల పట్ల రాష్ట్ర ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్ను ప్రభుత్వ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. 105 మంది లబ్ధిదారులకు 1,13,00,000 రూపాయల చెక్లను పంపిణీ చేసినట్టు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడపలో ఇప్పటి వరకు 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని గ్రామ కంఠం ఆర్టీసీ భూములను యథేచ్ఛగా కబ్జా చేసి భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూటమి నేత చేపట్టారంటూ బీజేపీ నేత వెంకటేష్ శెట్టి ఆరోపించారు. 1995లో అప్పటి సీఎం చంద్రబాబు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం 330 సర్వే నెంబర్లోని ఎకరా 70 సెంట్లు స్థలాన్ని కేటాయించగా ఆ స్థలంలో ఇప్పుడు అక్రమంగా కాంప్లెక్స్ ని నిర్మిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర విదేశీ నిపుణుల బృందం రెండో రోజు మెయిన్ డ్యామ్ గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలించారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఏఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలపై చర్చించారు. దేశంలో తొలిసారిగా సిమెంట్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీల వినియోగానికి మైహోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారం శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ములకలపల్లిలో ఉన్న మైహోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రిక్ లారీలను వినియోగించారు. 10 కోట్లతో తొలి విడతలో 8 వాహనాలు కొనుగోలు చేశారు. వీటికి 30 నుంచి 35 టన్నుల వరకు బరువును మోసే సామర్థ్యం ఉంది. ప్రపంచ శాంతి కరువైపోయిందని, యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిలియన్ల కొద్దీ డబ్బును యుద్ధ సామగ్రి కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. యుద్ధాలపై ప్రధాని మోదీ మాట్లాడాలన్నారు. ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని పాల్ తెలిపారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం వద్ద బోటు నిర్వాహకుల మధ్య మొదలైన వివాదం మరింత ముదిరింది. లైసెన్సుల విషయంలో 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ పంచాయతీ కాస్త కొత్తపల్లి పిఎస్కు చేరింది. కాకినాడ జిల్లా తుని సమీపంలో సింహాద్రి ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ లో బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలొచ్చాయి. దీంతో సుమారు 2 గంటల పాటు ఎక్స్ప్రెస్ ట్రైన్ ని హంసవరంలో నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అంకురార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందని, అందుకే అమ్మవారి అంకురార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని రాజు తెలిపారు.